మూటలు పెట్టాం, మన 120 పెట్టిన మూటలు కూడా మొన్న పంపుతాం. సరే సరే, ఓకే ఓకే. పోమని చెప్పుంటారు. మహేంద్ర ఆ రోజు వైజాగ్లో ఉన్నాడు. ఆ రోజు అందుబాటులో ఉంది. సిఈ గారు మన పెట్టుకుంటా ఎస్ఐ వీళ్ళు ఉండదు అందుబాటులో. దగ్గర మన కావలి డివిజన్ పరిధిలోని దగదర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నేషనల్ హైవే 16 మీద సున్నబట్టీల దగ్గరలో 1వ తేదీ రాత్రి సుమారు 11:30-12 గంటల సమయంలో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఏంటంటే దాని యొక్క సారాంశం ఏంటంటే, ఆ రోజు కొంచెం చిన్న చిన్న చిరుకులు పడుతున్నాయి. వర్షం అంటే పెద్ద వర్షం కాదు, చిన్న వర్షం పడుతుందా. అదేవిధంగా అక్కడ ఏంటంటే నేషనల్ హైవే రిపేర్ల కారణంగా ఆ ట్రాఫిక్ డైవర్షన్ చేసి అప్ అండ్ డౌన్ కూడా ఒకవైపు నుంచే నడుస్తుంది అక్కడ. అలాంటి పరిస్థితుల్లో ఒక లగేజ్ వ్యాన్ లాంటిది, అది మహేంద్ర కదా, మహేంద్ర లగేజ్ వ్యాన్ లాంటిది ఒకటి ఖాళీ వ్యాను అటుగా అంటే ఇటు నెల్లూరు వైపు పోతూ అక్కడ ఆ డైవర్షన్ దగ్గర మరి స్పీడ్ కలిపెట్టి ఏం జరిగింది, మొత్తానికి అక్కడ టట్టర్లు అవి రోడ్ సైడ్ మార్జిన్లో పడిపోయింది. ఆ రోజుని ఆ రోడ్ సైడ్ మార్జిన్లో పడిపోయిన తర్వాత 1వ తారీఖు రాత్రి అన్నమాట ఇది. తర్వాత ఈ విషయం మాకు రోడ్డు హైవే పెట్రోలింగ్స్ ఉంటాయి. ఆ పెట్రోలింగ్ వాళ్ళకి సమాచారం తెలిసిన తర్వాత వాళ్ళు వచ్చి అక్కడికి ఏదైతే నేరస్థలం ఉందో అక్కడికి వచ్చి రీచ్ అయ్యి వాళ్ళు పరిశీలించారు. ఒక బండి పడిపోయిందా అంటే ఒక ట్రక్ లాంటిది అనమాట, లగేజ్ ట్రక్. వెంటనే మన దగదర్తి పోలీసు వారికి తెలిపేసి ఆల్రెడీ దగదర్తి ఎస్ఐ గారు అప్పుడు వైజాగ్లో బందోబస్తు ఉన్నాడు. తర్వాత ఇంటర్న్ ఏంటంటే మన బిట్రగుంట ఎస్ఐ గారికిను మన కావలి రూరల్ సిఐ గారికి ఇన్ఫార్మ్ చేస్తే వీళ్ళందరూ వెళ్ళి అక్కడ వెళ్ళి చూశారు, పరిశీలించారు. ఆ పరిశీలిస్తే ఏదైతే పల్టీ కొట్టిందో ఆ పల్టీ కొట్టే వ్యాన్లో అక్కడ మీరు ఆల్రెడీ ఏదో పుష్పాషన్ మీద చూసినట్టున్నారు కదా, అలాంటివి ఉన్నట్టు ఏంటంటే ఏదైతే డ్రైవర్ కూర్చునే క్యాబిన్కి అదేవిధంగా లగేజ్ పెట్టే ఏదైతే మన దీనికి మధ్యలో స్పేస్ ఏంటంటే కొంత స్పేస్ ఏంటంటే ఒక బాక్స్ లాగా తయారు చేశారో ఆ బాక్స్ ఏంటంటే బయటకు కనిపించకుండా ఆ బాక్స్ నుంచి ఏదో వాసన ఏదో మొత్తానికి అక్కడ ఏదో ఒక ఆకులాగా కనిపించింది మన వాళ్ళకి. ఏంటని చెప్పి దాని కొంచెం చూస్తే దాంట్లో నుంచి స్మెల్ వస్తుందన్నమాట. ఆ స్మెల్ ఏంటంటే దాని పరిస్థితి ఏంటంటే గంజాయి అని చెప్పి ఇక్కడ నిర్ధారణకు వచ్చారు. ఆ గంజాయి అని చెప్పి నిర్ధారణకు వచ్చిన తర్వాత యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం మన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారిని అదేవిధంగా కొంచెం పెద్దల్ని గెజిట్ ఆఫీస్ వాళ్ళ యొక్క సమక్షంలో ఏంటంటే మన కావలి రూరల్ సిఐ గారు అవన్నీ కూడా బయటికి తీసి తూకం ఎంపితంత చేస్తే 313 కేజీల గంజా అనమాట. అది 313 కేజీల గంజా ఉందా మొత్తం అన్ని యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం అన్ని కూడా గంజా మొత్తం కూడా సీజ్ చేసి ఆ బేల్స్ అన్నీ కూడా ఏదైతే ఇప్పుడు మీ ముందు నుంచి అనమాట ఈ బేల్స్ అనమాట మొత్తం 313 కేజీలు గంజా అనమాట. దాన్ని తీసుకెళ్ళి మొత్తం సీజ్ చేసేసి దాని యొక్క సెక్యూరిటీ పర్పస్ దగదర్తి పోలీస్ స్టేషన్లో ఉంచారు. జరిగిన తర్వాత అప్పుడు ఇంకా పై అధికారులు చెప్పి అప్పుడు వాస్తవంగా నేను కూడా వైజాగ్ బందోబస్తు ఉన్నాను, నేను కూడా అందుబాటులో లేను. ఇంకా ఈ బందోబస్తు అంతా కూడా మన నెల్లూరు జిల్లా మన ఎస్పీ మేడం గారు ఆధ్వర్యంలో కావలి రూరల్ సిఐ గారు అదేవిధంగా బిట్రగుంట ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసి వాళ్ళు టెక్నికల్ ఎవిడెన్స్ ఏంటంటే అక్కడ పడిపోయింది కానీ ఎవరు లేరు అక్కడ. ఎప్పుడైతే బండి పల్టీ కొట్టగానే దానికి సంబంధించిన డ్రైవర్ కానీ ఎవరు కానీ అందుబాటులో లేరు, ఎవరు ఎక్కడ ఉన్నారో అక్కడ తెలియదు. అలాంటి దాని కేవలం టెక్నికల్ ఎవిడెన్సే ఆ టవర్ డంప్ అనమాట. అది అక్కడ ఎప్పుడైతే పల్టీ కొట్టిందో ఆ పల్టీ కొట్టే టయానికి అక్కడ టవర్ డంప్ తీసి ఆ టైంలో అక్కడ ఫోన్లు ఏం పని చేసినాయి అక్కడి నుంచి అక్కడ ఎవరికి వెళ్ళి ఫోన్లు అనే దాని మీద టెక్నికల్ అనాలిసిస్ చేసి చాలా డెప్త్గా ఇన్వెస్టిగేషన్ చేసి కొంతమంది పేర్లు ఐడెంటిఫై చేయగలిగారు. కొంతమంది ఐడెంటిఫై అంటే వాళ్ళు ఏంటంటే జైపాల్ అనే ఇతను ఏంటంటే తమిళనాడులో మదురైలో ఉంటాడు. అదేవిధంగా సౌభాగ్యరాజన్ పాత్ర ఇతను ఏంటంటే వర్షాలో ఉంటాడు. తర్వాత నూతన మాలి అనే ఇతను కూడా వర్షాలో ఉంటాడు. తర్వాత ఎంసీ అనే ఇతను ఒక మెడ్రాస్లో ఉంటాడు. తర్వాత జోగి ముండోలి ఇతను కూడా వర్షాలో ఉంటాడు. వీళ్ళు ఏంటంటే టెక్నికల్లో అనాలిసిస్లో వీళ్ళ యొక్క అడ్రస్ బయటపడ్డాయి. అంటే వీళ్ళు అసలు ఎక్కడ వచ్చేదారిలో వీళ్ళు ఎక్కడ టోల్ గేట్లు ఎక్కడన్నా ఈ నంబర్ గల అది అంటే వాస్తవం ఏంటంటే వాళ్ళు టెక్నిక్ వాడారన్నమాట. ఆ నంబర్ ప్లేట్ ఏమో వర్షా సంబంధించింది, దాని చాసిస్ బాడీ నెంబర్ పెట్టామో అది తమిళనాడుది. అది అంటే నెంబర్ ప్లేట్గా మార్చారన్నమాట ఎవరికారు గుర్తుపట్టడానికి. వీళ్ళు ఏంటంటే ఇక్కడ వచ్చే దారిలో ఏంటంటే అటు ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి ఏరియాలో
పెట్రోల్ బంక్ తాగి డీల్ కాడ పంపించారన్నమాట. దాన్ని కాడ వీళ్ళు మనవాళ్ళు అనాలసిస్ చేసి దాన్ని బట్టి కాడ అన్ని రకాలన్నమాట, అన్ని రకాలుగా టెక్నికల్ అనాలిసిస్ వాడుకొని ఇప్పుడు నేను చెప్పిన 5 పేర్లని ఐడెంటిఫై చేయగలిగారు. చేసిన తర్వాత వర్ష ఏరియా, అదేవిధంగా తమిళనాడు ఏరియా టీమ్స్ వెళ్ళినా సరే మన వాళ్ళకి ఎక్కడికడ ఎవరికడ ఇన్ఫర్మేషన్ రాలేదు. తర్వాత మళ్ళీ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఏంటంటే ఈ ముద్దాయిల్లో ఇద్దరు ముద్దాయిలు మన తడ దగ్గరలో, అంటే తమిళనాడుకి ఆంధ్రాకి బార్డర్లో తడ దగ్గరలో ఉన్నట్టు టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం నిన్న మన వాళ్ళకి సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు ఏంటంటే 2 వ్యక్తులు అక్కడ ఉన్నట్టు తెలిసి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ బట్టి 2 వ్యక్తుల్ని పట్టుకొని అరెస్ట్ చేశారు. వాళ్ళ పేర్లు ఏంటంటే జైపాల్ అనే అతను ఇతను మధురైలో ఉంటాడు. అదేవిధంగా ఇంకో అతను సౌభాగ్యరాజ్ అన్న పాత్ర, ఇతను ఏమో వర్షాలు ఉంటాడు. వీళ్ళ యొక్క పాత్ర ఏంటంటే వీళ్ళ పాత్ర ఏంటంటే సౌభాగ్యరాజ్ అనే అతను ఆ రోజు ఈ వాహనం పల్టీ కొట్టిన టైంలో ఇతను సెకండ్ డ్రైవర్గా ఉన్నాడు. ఆల్రెడీ ఫస్ట్ డ్రైవర్ పేరు జోగి మొండైల్ అతను. ఇతను ఆచూకీ మనకి ఇంకా తెలియాల్సి ఉందా. ఆ రోజు అతనికి సపోర్ట్ డ్రైవర్కి ఇతను ఉన్నాడు. ఈ సౌభాగ్యరాజ్ అనే అతను సపోర్ట్ డ్రైవర్ని అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఈ జైపాల్ అనే అతను మధురైలో ఉంటాడు. వచ్చేసరికి ఏంటంటే మెడ్రాస్ సరౌండింగ్స్లో ఇతనే రిసీవ్ చేసుకొని తీసుకెళ్ళి ఎంసీ అనే అతను వీళ్ళ పైన ఇంకో అతను ఉంటాడు, మెయిన్ అతనికి అప్పగిస్తారన్నమాట ఇతను. కాబట్టి మనకేంటంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో జైపాలు, అదేవిధంగా ఎవరైతే ఆ రోజు డ్రైవర్ ఉన్నాడో సౌభాగ్య వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారో నిన్న మన తడ చెక్ పోస్ట్ దగ్గరలో అరెస్ట్ చేసేసి యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం అంటే మధ్యవర్తి సమక్షం అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ యొక్క స్టేట్మెంట్గా రికార్డ్ చేసేసి వాళ్ళతో మొన్న ఎక్కడైతే బండి పల్టీ కొట్టే ప్రదేశాన్ని కూడా వాళ్ళతో మళ్ళీ గుర్తించి పలానా ప్రదేశం ఎక్కడే పల్టీ కొట్టిందని తర్వాత ఆ బండిని కాడ వీళ్ళతో మన ఐడెంటిఫై చేసి నిన్న అరెస్ట్ చేసి ప్రొసీజర్ అయిపోయినాక ఈరోజు వీళ్ళని హాస్పిటల్లో అంటే వీళ్ళ హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకొని ఇప్పుడు వీళ్ళని మన గౌరవ కొవ్వూరు కోర్టు వారికి సబ్మిట్ చేయబోతున్నాము. ఇది విషయాలు. అదే దీనికి సంబంధించి ఇంకొక ముగ్గురిని మనం పట్టుకోవాలి. అంటే నూతనమాలి ఇతను వర్షాలో ఉంటాడు, ఎంసీ అతను మెడ్రాస్లో ఉంటాడు, అదేవిధంగా జోగి ముండు వర్షాలో ఉంటాడు. వీళ్ళ ముగ్గురిని పట్టుకుంటే మా ఎస్పీ మేడం గారి ఉత్తర్వుల మేరకు మళ్ళీ స్పెషల్ టీమ్ ఫామ్ చేసి వాళ్ళ ముగ్గురిని కూడా పట్టుకొస్తాం. అదేవిధంగా ఏంటంటే నేను ప్రభుత్వకి చెప్పేది ఏంటంటే ఈ గంజాయి గురించి ఎక్కడన్నా సరే ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే పోలీసు వారికి తెలియపరచాల్సిందిగా కోరుతున్నాం. ఏంటంటే గంజాయి అనేది మన సొసైటీలో ఒక పెద్ద మాట దాని పెద్ద బోతలు దానికోవచ్చు. ఏంటంటే ప్రత్యేకించి కాలేజీ కుర్రోళ్ళు కానీ యుక్త వయసులో ఉన్నాయి. ఏంటంటే వీళ్ళు గంజాయి సేవించి వాళ్ళు నిర్వీర్యం అయిపోతున్నారు. భారతదేశానికి యుక్త వయసులో యొక్క మనకి ఎంతో ఉపయోగం భారతదేశానికి. అలాంటి ఎవరైతే యుక్త వయసులో కొంతమంది గంజాయి కలవడబడి వాళ్ళు దేశానికి నిర్వీర్యం అయిపోతున్నారు, మధ్యంగా కుటుంబానికి సమస్యగా తయారవుతున్నారు. కాబట్టి ఇలాంటి ఏమన్నా ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే పోలీసు వారికి తెలియపరచాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. అది వర్షా నుంచి మన ఆంధ్రాలో ఎక్కడ కాదు అది దిగుమతి కావట్లేదు. ఏంటంటే మనకు దొరకబట్టి ఇది బయటపడింది, లేకపోతే అది డైరెక్ట్గా మెడ్రాస్ వెళ్ళిపోయేది ఆ రోజుని. అది ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు 1 కేజీ నీళ్ళు 5,000కి అమ్ముతున్నారు మెడ్రాస్లో. 5,000కి అమ్మి వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి దాన్ని రీటైల్ మళ్ళీ పొట్లాలాగా మార్చాళ్ళు. మళ్ళీ ఇంకా వాళ్ళంతకన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. అంటే ఈ 313 ఇంటూ 5,000 వేసుకోవాలి మనం. అంటే వాళ్ళు అక్కడ మళ్ళీ దాన్ని డబ్బులు వేసి అమ్ముకుంటారు. మళ్ళీ దాన్ని ప్యాకెట్లు చిన్న ప్యాకెట్లు చేసి